నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ ఇస్ తేజస్వి. ఇండియన్ స్పేస్ ఏజెన్సీ రహస్యాలను శత్రు దేశాలకు అమ్మారంటూ ఇండియన్ సైంటిస్ట్ నంబి నారాయణ్ ను 1994లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ గూఢచార్యం కేసులో ఆయన జీవితం నాశనమైంది. సైంటిస్ట్ గా ఎంతో ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉన్న ఆయన కెరీర్ అక్కడ బ్రేక్ పడింది. ఈ కేసులో నంబి నారాయణ్ ఆయన కుటుంబం ఎంత నరకం అనుభవించిందో రాకెటరీ అనే బాలీవుడ్ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమాతోనే నంబి నారాయణ్ గురించి చాలా మందికి తెలిసింది. అయితే 1994 ఇస్రో గూఢచర్యం కేసును సిబిఐ విచారిస్తోంది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తుకు సంబంధించిన వివరాలతో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే పోలీసులు నంబి నారాయణ్ ను అరెస్ట్ చేశారని సిబిఐ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఈ మేరకు కేరళ మాజీ డీజీపీ సిబి మాథ్యూ తో పాటు మరికొందరి పెద్ద తలకాయల పేర్లను ఈ ఛార్జ్ షీట్ లో చేర్చింది. సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీట్ ప్రకారం రిటైర్డ్ సిఐఎస్ విజయన్ ఎలాంటి ఆధారాలు లేకుండానే మాల్దీవులకు చెందిన మహిళ మరియా రషీదాపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వంచియూర్ పోలీస్ స్టేషన్ లో ఆమెపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆనాటి ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ కూడా దోషిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో కేరళ, గుజరాత్ మాజీ డీజీపీలు సిబి మాథ్యూ, ఆర్బి శ్రీకుమార్ తో పాటు మరో ముగ్గురు మాజీ పోలీసులపై ఛార్జ్ షీట్ దాఖలైంది. తమ విచారణలో ఈ కేసు చట్ట విరుద్ధమని తేలింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బాధితురాలు మరియు రషీదాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమెపై గూఢచర్యానికి పాల్పడినట్లుగా తప్పుడు కేసు పెట్టారు. అలాగే ఈమె విచారణ రిపోర్ట్ కూడా పోలీసులు సృష్టించిందే. ఈ వ్యవహారంలో రిటైర్డ్ పోలీసులు ఎస్ విజయన్, సిబి మాథ్యూ, కేకే జోషువా, ఆర్బి శ్రీకుమార్, జయప్రకాష్ల ప్రమేయం ఉందని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. రషీదాతో పాటు ఆమె స్నేహితురాలు ఫౌజియా హసన్, ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్, డి శశికుమార్లతో పాటు చంద్రశేఖర్, ఎస్కే శర్మలపై కేసులు నమోదయ్యాయి. విదేశీ వ్యవహారాల చట్టంతో పాటు దేశ రహస్యాలను బయట పెట్టారనే కుట్ర కేసులు వీరిపై నమోదయ్యాయి. ఇలా తప్పుడు కేసులు పెట్టి ఆరోపణలు చేసి నకిలీ ఆధారాలను సృష్టించి అరెస్ట్ చేశారని సిబిఐ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. సిఐ విజయన్ మరియా రషీదాపై హోటల్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇందుకు ఆమె అంగీకరించకుండా ఎదిరించడంతో అతడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీంతో రషీదాపై కోపం పెంచుకున్న సిఐ ఆమె గురించి ఆరా తీశాడు. ఈ క్రమంలోనే రషీదాకు ఇస్రో శాస్త్రవేత్త శశికుమారన్తో రిలేషన్ ఉన్నట్టు తెలిసింది. దీంతో ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత రహస్యాల కోసమే ఆమె ఇక్కడికి వచ్చినట్లు కేసు పెట్టాడు. అనంతరం ఇస్రో సైంటిస్టులు నంబి నారాయణన్, శశికుమారన్తో పాటు రషీదా, ఆమె స్నేహితురాలు ఫౌజియాను అరెస్ట్ చేశారని ఇస్రో గూఢచర్యం కేసుపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో సిబిఐ తెలిపింది.